సెవెంత్, ఎయిత్, నైన్త్ ఈ మూడిట్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, నీకు ఒక చోటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఎవడిది లేదు. సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపొచ్చి దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్గా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా 3,000 అవుతుందంటే వాడు చేసేస్తాడు. అవును. ఒకటి ఏదైనా నీకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు, ఎక్కడికి పోవాలి, మీ సేవకి వెళ్ళిపోండి అంతే. నువ్వు బీటెక్ చదివి ఉంటావు, మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివి ఉంటాడు, నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు. తెలియదు నీకు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ నా కొడుకులు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడి. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి. వాడికి 7th క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద, వాడికి తుచ్చు పడుతుంది. అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలుకుతే మనల్ని 7 years జైలు వేస్తారంటరా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు? నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? వాడికి ఏమీ తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వాడి మీద సెక్షన్ 320, సెక్షన్ 240 అని చెప్తే వాడికి ఆ సెక్షన్లు కూడా తెలియకుండా నువ్వు తీసుకెళ్లి జైలు వేసేస్తావు. వాడు ఆ తప్పు చేసిన తర్వాత సెక్షన్ గురించి తెలిసిన తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు. అంటే మన వాళ్ళు ఎట్టుంటారంటే చనిపోయిన తర్వాత భగవద్గీత తినిపించినట్టు చచ్చిపోయిన శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. వాడికి తప్పు చేయకముందు నువ్వు సెక్షన్లు చెప్తే వాడు తప్పెందుకు చేస్తాడు? ఎడ్యుకేషన్ సిస్టంలో ఫిజిక్స్ లో అలా అయింది ఇలా అయింది, సైన్స్ లో దీని షేప్ ఎలా ఉంటుంది దాని అవి కాదురా తెలియాల్సింది. మన కాన్స్టిట్యూషన్ ఏంది, రేపు మనము ఏదైనా తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, లేదా మన మీద ఏమన్నా జరిగితే మనం ఎలా కంప్లైంట్ ఇచ్చుకోవాలి, మన ఫ్యూచర్లో మనం అసలు ఏం తింటే బాగుపడతాం, మన హెల్త్ బాగుండాలంటే మనం ఇది కదా ఎడ్యుకేషన్ అంటే.